15వ అధ్యాయము నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం తీసుకురావాలి. మరియు అహరోను తొందరపడుతుంది, నిదానంగా చదువుదాం. మరియు అహరోను ఒక్క నిమిషం 15లో 20 నేను తీసుకుంటాను. చదువు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తి అయినవు మిర్యాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరి తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను సముద్రములో ఆయన పడద్రోసెను. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడుగా. అందరం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ వైపు మా చేతులు చాపుతున్నామయ్యా. ఎంతవరకు పాటలు పాడాం, స్తుతించాం, నిన్ను మహిమపరిచాం. మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములు ప్రభువా ఇదిగో సాక్ష్యరూపంగా చెప్పుకున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయితే ప్రభువా ఈరోజు ఈ సమయంలో నీ మాటలు వినడానికి వచ్చాము. నీ స్వరం మాకు వినబడను గాక. నీ దాసుని కంప్లీట్ గా మరుగు చేయని ప్రభా. నా నోటి నుంచి ఏ మాట రాకపోవును గాక, నీ పలుకులే వచ్చును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆలోచన యావత్తు నడిపించండి. సాతాను కాడి యేసు నామములో లయపరచండి దేవా. ఇదిగో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి సమయము నాకు 15 నిమిషాలే ఉంది. నాకు 15 నిమిషాలు మీరు ఇచ్చారు. ఇప్పుడు అయినా నేను సర్ది పెట్టుకుంటాను. కొంచెం అలా చేసేసి ముగించేస్తాను. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం. బైబిల్ గ్రంథములో స్త్రీల యొక్క ప్రాధాన్యత చాలా గొప్పగా రాయబడింది. స్త్రీల యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా రాయబడింది. బైబిల్లో చాలా మంది స్త్రీలు దేవుని పని చేశారు. ఏం చేశారమ్మా? దేవుని పనిని చేశారు. స్త్రీల యొక్క పాత్ర బైబిల్ ఎంత గొప్పగా చేసిందంటే బిడ్డలారా, దేవుడు ఆదాముల నుంచి ఎవరిని తీశాడంట? అవ్వను తీశాడు. పక్క ఎముకల నుంచి దేవుని బిడ్డలారా, ఎముకలో ఎముక, మాంసంలో మాంసము, నారిని చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇదిగో స్త్రీ పురుష ఏ భేదము లేదు, అందరూ నాకు సమానమే అన్నాడు. బైబిల్ గ్రంథం బిడ్డలారా, వేరే గ్రంథాలు, వేరే మతాలు స్త్రీలను చిన్న చూపు చూస్తూ ఉంటే, బైబిల్ మాత్రము అందరూ సమానమే అని చెప్పగలిగిన మహాగ్రంథము పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఇంకో అద్భుతమైన మాట ఏమిటంటే, సర్వోన్నతమైన దేవుడు, పట్టజాలని దేవుడు ఓ తల్లి గర్భంలో జన్మించినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఓ తల్లిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఓ స్త్రీని ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు ఆయన. ఆ స్త్రీ ద్వారా ఎక్కడికి వచ్చాడు? లోకములోకి వచ్చాడు. హల్లెలూయా. అయితే బైబిల్లో చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకున్న సరిపోనంత స్త్రీలు బైబిల్ వాళ్ళ పేర్లు రాయించబడ్డాయి. స్త్రీలను దేవుడు గౌరవించాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి, ఒక ఉన్నతమైన విలువనిచ్చాడు కాబట్టి బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో దేవుడు మన భారతదేశంలో ఎంత గొప్ప కార్యం చేశారంటే బిడ్డలారా, ఈరోజు మీరు చీరలు కట్టుకుని బ్లౌజులు వేసుకుంటున్నారుగా. బ్లౌజులు వేసుకునే అర్హత లేదు మీకు. ఒక రోజు సనాతన ధర్మము బిడ్డలారా, ఇదిగో బ్లౌజులు వేసుకుంటే పన్ను విధించేది, దాసి వ్యవస్థ ఉండేది. ఈరోజు మనల్ని మనుషులుగా చూడలేదు ఒక రోజు. కానీ దేవుడు బిడ్డలారా, ఇదిగో ఇది సరైనది కాదు. సతిగా సహగమనం ఉండేది. భర్త చనిపోతే భార్య కూడా అగ్నిలో ప్రతించే చంపేసేయాలి, ఆమెను కూడా కాల్చేసేయాలి. బతకడానికి అర్హత లేదు మనకు. ఈరోజు భర్తలు లేకపోయినా ధైర్యంగా బ్రతుకుతున్నారంటే ఎవరు కారణం తెలుసా? నీ కులము, నీ మతము కాదు. దేవుని బిడ్డలారా, ఇదిగో బైబిల్ దేవుడే మనకు అర్హతనిచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సనాతన ధర్మం మరో గొడవన ఏం చేసిందంటే, బట్టలు కూడా మగవారు కూడా వేసుకునే వాళ్ళు కాదు బిడ్డలారా. చిన్న
చిన్న చిన్న గుడ్డలు వేసుకొని జీవితాన్ని గడిపేవారు. ఎందుకయ్యా ఇంత ఘోరం అంటే, మీరు శూద్రులు, మీరు తక్కువ జాతి కులం వారు. కులాలను ఏర్పాటు చేసింది సనాతన ధర్మం బిడ్డలారా. కులాలను కల్పించింది. చాలా ఘోరంగా మనిషిని మనిషిగా చూడలేదు. మీరు పాదాల నుంచి వచ్చారు కాబట్టి మీరు మాకు సమానము కాదు. ఒకసారి ఆలోచన చేయండి. శూద్రులు పాదాల నుంచి పుడితే ఈ పాదాలు దేవుని అపవిత్రమైనయా? అది కూడా ఆలోచన చేద్దాం. వాళ్ళ దేవుడు దేవుడేగా. దేవుడైతే పాదాల నుంచి శూద్రులు వచ్చిన దేవుని పాదాలు అపవిత్రమైనది కాదుగా. మరి ఎందుకు శూద్రులను ఈరోజు దేవుని బిడ్డలారా తక్కువ జాతి, తక్కువ కులం అనే పేరుతో నేటి వరకు బిడ్డలారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఎస్సీ వాళ్ళందరికీ నీళ్లు ఇవ్వలేదు బిడ్డలారా. ఎంత ఘోరంగా చూస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. మనసు మారాలి. నేను పైకి లేవనెత్తిన దేవుణ్ణి గుర్తించాలి. నేను మనిషిగా నేను చేయబట్టి నేను పైకి లేవనెత్తిన దేవుణ్ణి మర్చిపోతే ప్రయోజనమేమీ లేదు. ఈరోజు చాలా మంది దౌర్భాగ్యులు ఉన్నారు బిడ్డలారా. ఎలాంటి వారంటే వారికి ఎవరు కావాలి? సినిమా యాక్టర్లు కావాలి. వారు ఎవరైనా పర్వాలేదు, మంచి రాజకీయ నాయకులు కావాలి. వారు తొక్కినా, వారు బాధ పెట్టినా, వారు హింసించినా, వారు నీచంగా చూసినా వీడు మావోడే, ఏం బతకండి, ఎప్పుడు మారుతారనే సమాజం. చూడండి బిడ్డలారా, నిర్గమ కాండంలోనే బిడ్డలారా దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను బయటికి విడిపిస్తే తమ సహోదరి అయిన మిరియాము ఏం చేసిందంట? పాట పాడింది. హల్లెలూయా, పాట పాడిందండి. దేవుడు ఎలా రాయించాడు బైబిల్లో? ఆదికాండం ప్రారంభ గ్రంథం కదా, నిర్గమకాండం తర్వాత కదా. అంటే ప్రారంభం నుంచే దేవుడు ఎంత సమానంగా చూస్తున్నాడో స్త్రీని ఒకసారి ఆలోచన చేయండి. అన్నదమ్ములు ఇద్దరు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి తనను బయటికి విడిపిస్తే వాళ్ళను ఆత్మీయతలు నడిపించింది స్త్రీ. పాటలు పాడింది, మంచి ఆత్మీయ కీర్తన పాడింది స్త్రీ. ఆ తల్లి పేరు మిరియాము అని రాయబడుతూ ఉంది. ఈరోజు దేవుడు నేను పిలిచాడు, నన్ను పిలిచాడు. ఎవరు నడిపిస్తున్నావు ఆత్మీయతలు? ఈరోజు స్త్రీ అనగా దేవుని బిడ్డలారా వీళ్ళు అనుకుంటున్నారు మా పని కాదు అనుకుంటున్నారు. స్త్రీ అంటేనే సంఘము, వధువు సంఘం. దయచేసి ఈ రోజు బిడ్డలారా స్త్రీల పాత్ర ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. మగవారు ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మొహమాటం, బిడియం, మాట్లాడితే ఏమనుకుంటారో తెలియదు. కానీ ఆడవాళ్ళు అంతకంటే ఘనమైన పరిచర్య చేయొచ్చు. నువ్వు మాట్లాడితే చాలు బిడ్డలారా, దేవుడే తన పద్ధతిని చేసుకుంటూ ఉంటాడు. మిరియాము పాత్రను చూసినట్లయితే బిడ్డలారా, మిరియాము పాటలు పాడి ప్రజలందరినీ ఆత్మీయ స్థితిలోకి నడిపించింది. ఈరోజు రక్షించబడ్డావు. ఐగుప్తు అనే బానిసత్వం నుంచి, సముద్రం అనే ఎర్ర సముద్రం అనే లోకం నుంచి బయటకు వచ్చావు. దేవుడు పిలుచుకున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ప్రభువాని శ్రమని పాడుకుని కృపనిచ్చాడు. ఎన్ని పాటలు పాడుతున్నావు, ఎన్ని పాటలు పాడుతున్నావు. పాట ద్వారా ఇంతకుముందు కీర్తన మనం చూసాము. వారు నూతన గీతం పాడితే ఎదుటి వారికి భయము కలిగింది, భయము కలిగింది. ఇది పాట స్టైల్. నూతన గీతం పాడితే ఏం జరిగింది? భయము కలిగింది. పాట పాడితే దేవుని ప్రజల్లో ఏం కలగాలి? భయము కలగాలి. పాట హెచ్చరిక కావాలి. పాట ఆత్మీయ స్థితికి తీసుకెళ్ళాలి. మిరియాము పాట పాడితే బిడ్డలందరూ కూడా ఆమె వెంబడించారు. అలాంటి ఆత్మీయ గీతము మనము పాడుదుముగాక. హల్లెలూయా. మిరియామును చూసినట్లయితే బిడ్డలారా, మిరియాము ప్రజలందరినీ కూడా ఆత్మీయ స్థితిలో నడిపించిన మంచి నాయకురాలు. మోషే అహరోనుల తర్వాత మిరియాము పాత్ర ఉంది. ఈరోజు నీ పాత్ర ఎక్కడ ఉంది? ఎటు నడిపిస్తున్నావు ప్రజలను? ఆత్మీయ స్థితిలో నడిపిస్తున్నావా, లేకపోతే ఎటు నడిపిస్తున్నావా? ఒకసారి చూసుకోవాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము త్వరగా తీయండి ఒకసారి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం బిడ్డలారా, ఓ చక్కటి ఆత్మీయ తల్లి అక్కడ మనకు కనబడుతూ ఉంది.
లూదియా అనే స్త్రీ మనకు కనబడుతుంది. 14వ వచనం చదువుతారు ఒకసారి. అప్పుడు లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగ పొడిని అమ్మి పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యము ఉంచెను. ఇంకోటి అక్కడే ఇంకో మాట ఏముంటుందంటే ఇదే అధ్యాయంలో 37వ వచనం చదువు ఒకసారి. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమియులైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదరా మేము ఒప్పము. వారే వచ్చి మమ్మల్ని వేరుపలకు తీసుకొని పోవాలని చెప్పాను. ఒక్కసారి వినండి, ఇక్కడ లూదియా అనే స్త్రీ కనబడుతూ ఉంది. తూయ తైర పట్టణస్థురాలు, దైవ భక్తురాలు అని ఎవరికి పేరు? దైవ భక్తురాలు అని ఎవరికి పేరుంది? లూదియాకు ఉంది. నీకు ఏ పేరుంది ఈరోజు? నిన్ను చూస్తే ఏమంటారు? ఏం పేరు పెడతారు? మిమ్మల్ని చూస్తే ఏం పేరు పెడతారు? ఒకసారి మిమ్మల్ని మనం పరీక్షించుకుందాం. లూదియాను చూస్తే దైవ భక్తురాలు అని చెప్పారంట. ఏమని చెప్పారు కదా? దైవ భక్తురాలు అన్నారంట. మనల్ని చూస్తే ప్రభు ఏమంటాడు? ఏ పేరు పెడతాడు? ఎలా పిలుస్తాడో? మన ప్రాణప్రియుడు ఏమని పిలుస్తాడో ఒక్కసారి ఆలోచించి దయచేసి ఇంకో మాట ఏమని రాయబడుతూ ఉంటుంది. లూదియా విడలాగా పౌలు చెప్పినదంతా విన్నదట. పౌలు చెప్పింది ఏం చేసింది? ఈ పాస్టర్ గారు ఇలా చెప్తారులే అని అన్నదా? ఏమన్నది? పౌలు చెప్పిన మాటలన్నీ విన్నది. దైవ ఉపదేశం విని విడిచిపెట్టలే. చాలా మంది వినేవాళ్ళు బాగున్నారు ప్రపంచంలో. ఏం చెప్తున్నావు బ్రదర్? ఏం చెప్తున్నావు అక్క? ఇంట్లో కూడా వాక్యం పెట్టుకొని వింటున్నారు పోస్టర్. ఓకే, గుడ్. బ్రతుకు మారిందా? మాట మారిందా? జీవితం మారిందా? ఆలోచన విధానాలు మారాయా? 24 hours మనం ఏం వింటున్నాం? వాక్యం వింటున్నాం. దయచేసి వాక్యం వినడం గొప్ప విషయం కాదు. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ప్రభా ప్రభా పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. రాత్రి మేము వాక్యం విన్నాం. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఇద్దరు తిరగలి విసురుతూ ఉన్నారు, ఒకరు విడవబడుతున్నారు, ఇంకోరు. దయచేసి మీ తమ్ముడిగా చెప్తున్నాను, అన్నగా చెప్తున్నాను, ఎత్తబడి గుంపులో మనమందరం ముందుగా కాక వినండి వాక్యం. విన్న తర్వాత వాక్యాన్ని మదిలో ఉంచుకోండి. ఇంత భక్తి చేసి ఇంత జీవితం జీవించి ఎత్తబడకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? దయచేసి నా ఆత్మీయ కుటుంబమా, లూదియా వాక్యం విన్నది. బ్రదర్ చర్చికి వచ్చింది, దైవ సేవకుడు వాక్యం చెప్తే విన్నది. రేపు మారతాలేమో అన్నా, ఎల్లుండి మారతాలే అన్నా అని చెప్పలే. ఒక 6 నెలల టైం అన్నా, ఇది మారదా? అలా అంటే ఏమన్నది? అయ్యా ఈ రాత్రే ఈ రోజే నా వాక్యాన్ని స్వీకరించడం అంటే అది. మరో క్షణం కాదు. ఇంకా ఎవరిస్తున్నాను అన్నా, నేను ఎవరిస్తుంది అన్నా అలా అడగను. వాక్యం వినడం అంటే అర్థం ఏంటంటే విన్న వాక్యానికి విధేయుడు కావడమే వాక్యాన్ని వినడం. బ్రతుకు మార్చుకోవడమే వాక్యాన్ని వినడం. దయచేసి ఆ తల్లి దైవ భక్తులని రాయబడుతూ ఉంది. ఏమని చెప్పుతుందో తెలుసా? అయ్యా రేపు ఉంటాను, ఉండను, రేపటి రోజు నాది కాదు. అక్కడ ఇంకో వాక్యం చదివించారు కదా 20వ వచనంలో. అక్కడ ఏమని ఉందంటే ఒక జైలు అధికారి విడుదల ఆయన, అయ్యా నా కుటుంబం అంతా బాప్తిసం ఇచ్చేయ్యా, రేపటి రోజు మా కాదయ్యా, నువ్వు ఎన్ని చేసినా అన్ని సున్నా, నీకు మారు మనసు లేదా, నీకు రక్షణ లేదా, పూర్వ సున్నా, ఫైనల్ అయ్యే. అక్క నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న, కొనరావంటారు డబ్బులు అన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఉన్నాయి ఉండి, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి లోన్ ఈ బ్యాంక్ లో అని చెప్తే బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడా? ఎందుకు ఇయ్యాడు? ₹1,00,00,000 ఉన్నాయి లోన్ ఎందుకు ఇయ్యాడు? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఒకటి అడుగుతాడు ఫస్ట్, ఏమంటాడు? నీకు అకౌంట్ ఉందా?
నీ ₹1,00,00,000 వాస్తవమే, కానీ ఇక్కడ ఏం లేవు. కావాలి నీకు ఫస్ట్ బ్యాంకులో అకౌంట్ ఉందా? నీకు అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో లోన్ ఇవ్వడానికి నువ్వు యోగ్యుడో కాదు తర్వాత చూస్తావు. నీకు అకౌంటే లేకపోతే ప్రయోజనం ఏముంది? నీ రక్షణను కొనసాగించకపోతే ప్రయోజనం ఏముంది? దయచేసి ఈరోజు ప్రభు వాక్యం ఎందుకు అంత కఠినంగా మనతో మాట్లాడుతుందంటే, దేవుడి కోపం కాదు, దేవుడికి ప్రేమ. దేవుడికి ప్రేమ. నీకు అకౌంట్ లేదు, అకౌంట్ తీసుకో. నీ జీవితం మారట్లేదా? మార్చుకో. దయచేసి బిడ్డలారా, దేవుని సన్నిధిలో భయం ఉండాలి. భయం ఉండాలి. నూతన గీతం పాడితే ఏం కలిగిందంట? భయం కలిగింది. భయం కలిగింది. భయం ఎవరికి ఉండాలి? నన్ను వెంట్రుకతో సమానంగా చూడండి, నష్టం ఏం లేదు. దేవుడికి భయపడకపోతే చుక్కలు కనబడతాయి. మేము ఎక్కడ బట్ట పోయ ఏం కనబడతాయి? ఖచ్చితంగా కనబడతాయి. ఖచ్చితంగా. జాగ్రత్త. రాత్రి వాక్యం విన్నాం, నాకు చాలా బెడద కలిగేసింది. ఏమన్నాడంటే ఎవరు చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు. ఇన్ని వాక్యాలు చెప్పారు, నేను కూడా చెప్తున్నాను, మంచిగా చెప్పినని. నాలో మార్పు లేకపోతే ప్రయోజనం ఏమి? అలా అందరూ చెప్తున్నారు. అన్న మీరు ఏం పాఠం పాడతారు, అన్న మీరు ఏం వాక్యం చెప్తారు, నాకు కూడా చెప్తున్నారు చాలా. కానీ మారకపోతే ప్రయోజనం ఏమి? వాక్యం ఫలింపు కావాలి. వాక్యం ఫలింపు కావాలి. దయచేసి ఈరోజు మనమందరము కూడా వాక్యం వింటున్నాం బిడ్డలారా. ఇదిగో చూసినట్లయితే లూదియా అనే ఒక తల్లి దైవ భక్తురాలు అని రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవపడ్డ మనసుని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది. వాటిని జయించాలి. ఈ తల్లి జయించేసింది. అక్క కళ్ళందరూ పెట్టుకున్న పెడుతుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మోసం చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అనంతుడా ఆదరించే యేసయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారయ్యా. అనంతుడా ఆదరించే యేసయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారయ్యా. మనకు బతక పడకపోతే నువ్వు తప్ప ఎవరున్నారయ్యా అంట. వీసా పడకపోతే ప్రభువా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నా బతుకు ఆధారం లేదు. నెల జీతం రాకపోతే జీతము రావట్లేదు. అన్ని వచ్చిన తర్వాత కొంచెం పక్కన ఉండేసేయ. అన్ని వచ్చిన తర్వాత కొంచెం పక్కన. ఇదే జీవితం. దేవుని కార్యము నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవునికి ఏమి ఇవ్వగలవు నువ్వు? మనం చెప్తాం, మనం అయ్యా ఏమిచ్చినా తీర్చుకోలేమయ్యా. అది ఉంది. నేను చెప్తున్నాను కదా, ఆ మాటకు అర్థం ఏంటంటే ఎంత చేసినా రుణము తీరలేదు. మనం ఏం చేస్తలేము. ఫస్ట్ బ్రతకాలి. ఫస్ట్ ఏం చేయాలి? బ్రతకాలి. రెండవది తన పనిలో మనం పాలుభాగస్తులం కావాలి. లూదియా ఏం చేసిందంటే బ్రతికేసింది. వాక్యం విన్నది, మనసు మార్చుకుంది. అయ్యా నాకు బాప్తిసం ఇచ్చి రేపు నేను బ్రతుకుదానికి గ్యారెంటీ ఏమీ లేదు. అంతేకాదయ్యా, ఇదిగో ఆమె కనురాలంట. ఆ ఊళ్ళో మామూలు వ్యక్తి ఆనావే, మంచి కనురాలు. ఆమె చెప్పిన అందరూ వింటారు. పౌలు సేవలు సహకరించింది. పౌలు సేవలు సహకరించింది. ఎంత సహకరించిందంటే బిడ్డలారా, చాలా గొప్పగా సహకరించింది. తర్వాత బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వచ్చున్నాయి. అకుల ప్రిస్కిల్లను చూస్తాము. ప్రిస్కిల్ల బిడ్డలారా ఎంత కనురాలంటే సావుకుని కోసము వీళ్ళు సావుకుడు బిడ్డనా, నేను వాక్యం చెప్తున్నాడు అనుకోండి. ఈరోజు నన్ను చంపబోతూ ఉంటే నన్ను చంపే ఫస్ట్. ఏంటిది? నన్ను చంపే. ఆ సావుకుని ఏం చేయదు. తమ ప్రాణము కోసము, నా ప్రాణము కోసము
తన ప్రాణాన్ని బలిగా పెట్టిన వారు అని రాయబడుతుంది. అది ప్రేమ. హల్లెలూయా. అది ప్రేమ. మనమేం చేస్తాము? ఉట్టిగా అమ్మేస్తాం. అందరినీ సేవకుని అమ్మేస్తాం, సంఘాన్ని అమ్మేస్తాం. అమ్మేయడం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటారు? అమ్మేయడం అంటే ఏమో లేదు, డబ్బులకు అమ్మేయడం కాదు. ఇస్తా కదా మంచోడు కాదు అని చెప్తే క్లాస్. ఎవరు నమ్ముతున్నావు? ఇస్తా కదా కాదు, దేవుని ప్రేమ నమ్ముతున్నావు. సిగ్గు లేదు. నా దగ్గర వచ్చినాయి అలాంటి మాటలు. చాలా మంది ఇలా చెప్పుకుంటున్నారు. చాలా మంది. అది జీవితం కాదు. ఏసీ అని ఏరు చూపించాడా ఎప్పుడైనా? ఏసీ అని ఏరు చూపించాడా? చూపించాడు. నువ్వు ఎలా మార్చబడ్డావు? మరి నువ్వెందుకు చూపిస్తున్నావు? నీ గట్టిలో ఏముందంట? దూరం ఉంది. దూరం ఉంది. ఈ అంటాడు ఆ సుమన గంటలో ఏముంది? నలుసు ఉంది అంటాడు. దయచేసి మారిపోదాం. రఘులు తీసుకెళ్ళి ఏం చేశారు? ప్రాణం పెట్టారు. స్త్రీల పాత్ర చాలా గొప్పది. స్త్రీల పాత్ర చాలా గొప్పది. చాలా గొప్పది. పిల్లలు బిడ్డలారా తప్పు చేస్తే మీరేం చేస్తారు? మీ చెల్లెని నమ్మేస్తావా? మీ అందరి గురించి చెప్తావు తప్పుగా బయటకు వెళ్ళి? చెప్పవుగా? ఎలా చెప్తున్నావు? మరి నోరు ఎలా వస్తుంది? దయచేసి మనం అందరం ఆత్మీయ కుటుంబం, దేవుని పిల్లలు ఎలాంటి ప్రేమ ఉండాలి? అసలు ఇంకో విషయం తెలుసా? ప్రపంచంలో లేని ఏసైలో ఉన్నది ఒకటే. ఏంటిది? బయట వాడు తప్పు చేస్తే ఎవడు క్రైస్తవుడు ఏమంటాడు? అన్న అందరు నెట్టేసిగా నేను ఉన్నాను అని చెప్పేది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అది కదా ఏసయ్య. అందరు రాళ్ళు వేశారమ్మా. ఎస్ బ్రదర్, ఎస్ డాడీ, అందరు రాళ్ళు వేశారు. నేను కూడా వేయనమ్మా. దా ఇంకెప్పుడు అలాంటి పాపము. దిస్ ఈజ్ క్రైస్టియానిటీ. ఇది క్రిస్టియానిటీ. ఇది క్రిస్టియానిటీ. బంధాన్ని కలిపేవారిగా ఉండాలి, తెంచేవారిగా ఉండదు క్రైస్తవ్యం. ఏం చేయాలి? బంధాన్ని కలిపేవారు. జీవితం అంటే అది. బిడ్డగా ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు నా నోట నుంచి చెడ్డగా మాట్లాడాను. ఆ లెక్క ఎవరికి తప్ప చెప్పాలి? ఇది తెలుగుదా మీకు? మరి ఎందుకు అసలు ఇంకా చర్చకి? మనం ఇక్కడ నుంచి చెడ్డగా మాట్లాడామనుకో, అక్కడ లెక్క అప్ప చెప్పాలిగా. కొండవులు పెట్టువారు చాలా ప్రమాదం అంట. కొండవులు పెట్టేవారు రాజ్యాలే కూలిపోతాయి, సంఘాలు కూలిపోతాయి. నిన్న రాత్రి ఒక వాక్యం ఉన్నాం బిడ్డగా. అక్కడ ఇక్కడ సంఘానికి తాళాలు ఎందుకు పడుతున్నాయి? దయచేసి చెప్తున్నాం, అలాంటి ఆలోచన ఉంటే చర్చకు రావద్దు. నా సంఘం దగ్గర రావద్దు. మీరు వేరే వాళ్ళ గురించి కానీ, సేవకుని గురించి కానీ, సంఘం గురించి కానీ తప్పుగా మాట్లాడే ఆలోచన మీకుందా? రుజువులతో సహా ఉన్నాయి నా దగ్గర. అయినా ప్రేమిస్తున్నాను. దాని శాతకరంగా ఎంచద్దు. దేవుడి సంఘం పాడైపోతున్నారు. మనం కాదు. ఎవరు పాడైపోతున్నారు? దేవుడి సంఘం పాడైపోతుంది. ప్రేమించుదాం. మర్చుకుంటారు ఏదో ఒక రోజు. అందరం అలాంటి బలహీనత వచ్చిన వారే కదా, అలాంటి ఆలోచనతో వచ్చిన వారే కదా. దేవుడు మనల్ని మార్చాడు కదా. మనల్ని మార్చిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా మారుస్తాడు. కాబట్టి దయచేసి ప్రేమ కలిగి ఉండాలి. సంఘం కట్టబడాలంటే మొట్టమొదటి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? తప్పు కనిపించదు, ఇంకా దోషం కనిపించదు. ఏదో ఒక రోజు మారతారు అనే ఒకటే కనిపిస్తుంది. ఏదో ఒక రోజు మారతారు. తప్పు ఎవరు మోపుతారు? ప్రేమ లేని వాడు మోపుతారు. దేవుడు వాక్యం ఏమంటుందంటే, ఐ లవ్ యూ జీసస్ అని అన్నాడు. అప్పుడు పరలోకంలో ప్రభు అంటే నాకు ఇష్టం ప్రభు అన్నాడు. ఎవరన్నారు భయ్? ఆ మాట ఎవరు చెప్పాలి? నేను చెప్పాలిగా. లేదు ప్రభు, పాటలు పాడినా, సంఘంలో మస్తు పనులు చేసినా, నీకోసం చాలా పరిగెత్తినా, అద్భుతాలు కూడా చేసినా, ఇంకా ఏసునామములో దయ్యం పోగొట్టకపోయింది, రమ్మంటే దయ్యాలు లోపడ్డాయి. ప్రభు ఏమన్నాడు? శభాస్ అన్నాడా? లేదు 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 లేదు. ఏమన్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపో. క్రమము లేని ఆరాధన, క్రమము లేని విశ్వాసం వ్యర్థమో. మీరు మనసుగా దీవించబడాలనుకుంటున్నారా? మీరు ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? ఎవడు తప్పు చేస్తే వాడి తప్పుకి ఎవరు శిక్షిస్తారు? దేవుడు. నువ్వెవరు చెప్పడానికి?
నీ లోపలే కుష్ఠరోగం ఉంది. లోపల ఏముంది? కుష్ఠరోగం. అంతకంటే ఒట్టుకుంటే ఆడకూడదు కదా. ఎవరు మంచులు భూమి మీద? ఎవరు మంచులో కాదు, అందరం పాపం. ఎవరు పరిశుద్ధుడు? యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు. అబ్బా, తప్పు చేసే వాళ్ళు అనుకుంటారు, అక్క అన్న భలే చెప్తున్నావు అన్న, మమ్మల్ని అందరూ తిడుతున్నారన్న వీళ్ళు తప్పు చేస్తే అని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని తిట్టట్లేదు, తప్పు చేసే వాళ్ళు చెప్తున్నారు, మిమ్మల్ని తిట్టట్లేదు, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఏం చెప్తున్నారు? సత్యం చెప్తున్నారు, సత్యం చెప్తున్నారు. అర్థమైన వారికి ఏముందంట? జీవార్థం ఉంది. అర్థం కాని వారికి వెరితనం ఉంది. హల్లెలూయా. ప్రిస్కిల్లా, అకులా బిడ్డలారా, పౌలు ప్రాణానికి బదులుగా అడ్డంగా వెళ్ళి, అయ్యా మా సేవకుని కదా చంపవలసింది. ఎవరు చంపాలి? నన్ను చంపేయి. అది కదా. ఇన్ని వాక్యాలు వింటారు, ఇన్ని పాటలు పాడతారు, ఇంత పరిచయం చేస్తారు, అన్నీ అంత సుందరంగా ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. అలా రావద్దు. మన సంఘం ఉండొద్దు, ఏ సంఘం ఉండొద్దు. నా బిడ్డలైతే అంతకంటే ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రిస్కిల గురించి చూసినట్లయితే బిడ్డలారా చాలా మంచిది. ఇంకో విషయం తెలుసా? అకుల ప్రిస్కిల ఎలాంటి వాళ్ళంటే అన్న చూడండి సరే, అకుల ప్రిస్కిల ఎలాంటి వాళ్ళంటే ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రాణం పెట్టడంలోనే కాదు, బైబుల్లో సేవకుడు కంటే ఎక్కువ తెలుసు వాళ్ళకు. ఎవరికంటే? సేవకుడు కంటే. ఒక సేవకుడు ఇసాకవాడి సేవకుడు వెళ్ళి వాక్యం చెప్పుతూ ఉంటే కొంచెము వాక్య సిద్ధాంతంలో తప్పు చెప్తున్నాడు. తప్పు చెప్తే పాస్టర్ గారు ఏం చెప్తున్నారు మీరు? మీకు వాక్యమే తెలవాలి, అట్లా మాట్లాడతావా, ఇట్లా చెప్తావా అని అనలే. ఏం చేశారు సార్? ఆ వారం చదువు ఒకసారి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 25 నుంచి చదువుతారు ఒకసారి. ఇక్కడ అలెగ్జాంద్రు వాడని 14వ వచనంలో ఉంటుంది. అలెగ్జాంద్రు వాడైన ఇతను వాక్యోపదేశం చేస్తూ ఉన్నాడు. ఇతనికి ఏ బాప్తిసం తెలుసు? యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం జరగదు. విన్న కొత్త వాక్యాన్ని పట్టుకున్నాడు, అందరి మధ్య వాక్యం చెబుతూ ఉంటున్నాడు. చెబుతూ ఉంటే అకుల ప్రిస్కిల విని బ్రదర్ పక్కకి పిలుచుకొని పోయి, బ్రదర్ దేవుని వాక్యం ఇలా కాదు అని విషాదపరిచారు అని రాయబడుతూ ఉంది. మీరు వాక్యం తెలుసని గర్వపడ్డా, మీరు వాక్యం నీ కూడా ఎక్కువ నాకు తెలుసని వాళ్ళు ఫీల్ కాలే. వాళ్ళు ఏం చేశారు? అయ్యగారి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రేమతో కూర్చుని దేవుని వాక్యాన్ని విషాదపరిచారు అని రాయబడుతుంది. ఎంత ప్రేమ! సేవకుల మీద ఎంత ప్రేమ, సంఘం మీద ఎంత ప్రేమ చూడండి ఒకసారి. తప్పును మోపాలంటే నువ్వు వాక్యమే తప్పు చెప్తున్నాడు. బోధకుడు వాక్యమే తప్పు చెబుతూ ఉంటే వాళ్ళు ఖండించలేదు, అవమానపరచలేదు, హేళన చేయలేదు. బయటికి తీసుకుని వెళ్ళి అయ్యా దేవుని వాక్యం ఇలా కాదు ఇలా చెబుతుందని విషాదపరిచారు అని రాయబడుతుంది. వీళ్ళెవరు? పాస్టర్లకే పాస్టర్లు కాదు, విశ్వాసులు, ఆత్మీయ పిల్లలు. ఎంత ఎదిగారు? సేవకునికే వాక్యం చెప్పే స్థాయిలో ఉన్నారు. కానీ విధేయత ఎలా ఉందంటే బస్తీనే సవాల్ అన్నట్టుగా ఎక్కిరించేవాడు, హేళన చేసేవాడు కూడా. దయచేసి ఇదిగో వాళ్ళు చూశారు, ప్రార్థన చేశారు. మా అక్క అన్నలు కూడా, బావ వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. కుటుంబం అంతా అన్య కుటుంబం ఇప్పటికి కూడా విడలారా. నేను ఒక్కడే రక్షించబడ్డాను. అది ఎలా రక్షించబడ్డానంటే విడలారా, నాకు ఫిట్స్ రావడం జరిగింది. ఉదయం నుంచి 5 గంటల వరకు, ఉదయం 5 గంటల వరకు, రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు 5 సార్లు వచ్చింది. చచ్చిపోయామని కోపలకు వెళ్ళిపోయాను. దేవుడు తిరిగి లేవనెత్తాడు. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, నిద్ర పట్టేది కాదు, రాత్రంతా కూర్చునేవాడిని. వచ్చింది 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 ఏది చచ్చింది లేదు. కాలు తిరిగితే చాలు ఏమో అయిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏమో అయిపోతుంది. ఏమి కాదు, ఏమి కాదు. చీకటి కొన్నిసార్లు మనల్ని భయపడుతూ ఉంటుంది. అప్పుడు తెలియదు. అందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరెవరు ఎన్ని రకాలుగా అనుకున్నారో తెలియదు బిడ్డలారా. కానీ నేను మాత్రం చాలా నలిగిపోయాను. కొత్తగా పెళ్ళైపోయింది, 3 నెలలే ఉంటుంది. ఏంటి నా లైఫ్, బతకాల చచ్చిపోవాలనే స్థితికి వెళ్ళిపోయాను. అలాంటి సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళాను. 3 నెలలు మందిరంలోనే ఉండిపోయాను, ఇంకా బయటికి రాలేదు.
ఇక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు అన్నాడు, ఇదిగో మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, నీతి సూర్యుడు నీ మీద ఉదయించి ఉన్నాడు. చప్పటి పడి గంతులు వేసినట్టు గంతులు వేస్తా, భయపడవద్దు అన్నాడు. నాటి నుంచి నేటి వరకు ఒక్క టాబ్లెట్ లేదు. ఫిడ్స్ వ్యక్తి టాబ్లెట్ ముట్టకపోతే అచ్చని ఫిడ్స్. చచ్చదాకా టాబ్లెట్ వాడుతూనే ఉండాలి. చచ్చేదాకా ఏం వాడాలి? టాబ్లెట్ వాడాలి. నన్ను పిలుచుకున్న ప్రభు మామూలు వ్యక్తి కాదు. నేను ఊరికే పరిచయలో రాలే. ఈ నేత్రములతో ప్రభు నేరుగా చూసిన వాడిని. మా తాత రూపంలో వెళ్ళాను నేరుగా. మిట్ట మధ్యాహ్నం 4 గంటల సమయంలో నా ప్రాణం పోతుంది, చేయి కొట్టుకుంటూ ఉంటున్నాను. చనిపోయిన మా తాత బిడ్డలారా, ఇది నా ముందు నుంచి నిలబడ్డారు. కల కాదు, దర్శనం అంతా కదా కాదు, నేరుగా ఆయన చూసి నేను భయపడుతూ ఉంటున్నాను. చాలాసార్లు చెప్పాను ఈ మాట. అర్ధ కిలోమీటర్ దూరం వెళ్ళి చూస్తూ ఉంటే మా తాత అక్కడ కనబడుతున్నాడు అన్నమాట. నేను వెళ్తున్న కొద్ది పెరుగుతూ ఉంటున్నాడు. అర్ధ కిలోమీటర్ వాగులకి వెళ్ళి చెట్ల మధ్యలోకి వెళ్ళి చూస్తున్నాను. అక్కడ కనబడుతుంది మా తాత. అది మా తాత కాదు, ఎవరు? సజీవుడైన యేసు. హల్లెలూయా. యేసు ప్రభు నిజమైన దేవుడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు అర్థం కాలేదు బిడ్డలారా. అంత వ్యతిరేకిని RSS వద్ద చేరి, భజన గదిలో చేరి, క్రైస్తవం లేకుండా చేయాలి మన ఊర్లో అని కంకణం పట్టుకున్న వ్యక్తిని నేను. దేవుడు నన్ను మార్చాడు. దయచేసి ఈరోజు ప్రభు కార్యం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అకుల ప్రిస్కిల బిడ్డలారా ఎలాంటి వారు అంటే, దేవుని పట్ల సహకారులు. మీకు చేతనైందా సహకారం చేయండి. చేతనైనా ఏం చేయాలి? సహకారం. చేతన కాలేదా మాట్లాడదు. నోరు ఉంచండి. ఏది చేయనుందా చేయండి. చేయలేదా ఊరికే ఉండండి. మీరు దేవుడే చేస్తారు. అది ఎవరి పని? దేవుడి పని. మళ్ళీ ఇంకోటి, ఈ పేపర్ తీసి ఇట్లా ఇచ్చినాను, వాక్యం చేయకుండా నేనే పేపర్ అందించాను అని అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి సార్? ఈ పేపర్ ఏమైనా విలువ? దీన్ని తీసి పెట్టినాం, చూపించినాం. అలా చేయదు. మనం ఏదైనా చేసి మనము నేను ఇంత చేసిన, నేను అంతా చేసిన, నువ్వు ఎవరికి చేయలేదు. ఎవరు చేసావు? దేవుడికే చేస్తావు. అని నేను ఖచ్చితంగా ఆశీర్వదించాను. ఈ సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన చేస్తాను. ఇంతకుముందు అన్న కూడా తల్లి గురించి ప్రార్థన రిక్వెస్ట్ కోరాడు. ఒక కాంట్రాక్ట్ రాకపోతే ప్రార్థన చేస్తాం. 40,000 50,000 వస్తుంది అనుకుంటే 70,000 కాంట్రాక్ట్ వేయాల్సి దేవుడు ఇచ్చాడు. సో ప్రతి ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రతి ఒక్కరు జవాబు. ఇంతకుముందు అన్న సాక్ష్యం చెప్పడం మీకు అర్థం కాలేదు. చుట్టూ డబ్బులు ఇచ్చాడంటే ఆయన జీతానికి వెళ్ళి 6 నెలలే అవుతుంది. ఎంత? జైన్ అయ్యి 6 నెలలే అవుతుంది. పర్లేదు మీరు వెళ్ళి రండి అని చెప్పి అపార్ట్మెంట్ టికెట్ ఇచ్చాడు, చుట్టూ డబ్బులు ఇచ్చాడు. 26 రోజులు పనిచేసిన వల్ల నిలబద్ధం చేయలేదు. అయినా ఫుల్ జీతం ఇచ్చాడు. సో దేవుడు తన బిడ్డల పట్ల ఎన్ని కార్యములు చేస్తుందో చూడండి. నేను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నేను పిలవలే, మాస్టర్ మంచోడు కాదు అని చెప్పారు. నేను పిలవలే. నిన్ను ఎవరు పిలిచారు? జీవముల దేవుడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. బ్రతుకు మారుతుంది, జీవితం మారుతుంది, విధానం మారిపోతుంది. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. మనందరికీ వాళ్ళ పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు? మరియమ్మ. ఏ మరియమ్మ? యేసు ప్రభువును మోసిన మరియమ్మ. కన్యక, యవ్వనస్తురాలు. ఎవరు? మరియమ్మ. ఏ పురుషుని ఎరగనిది అని బైబిల్ చెబుతుంది. అమ్మా నీ కడుపు అవుతుంది. మన భాషలో చెప్పాలంటే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ కడుపు అయిపోతుంది. నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ ప్లేస్లో మీరు ఉంటే పర్లేదు, నీ దాసురాలకు అలా జరుగును కాక అని అంటారా? అమ్మో మా అమ్మ చంపేది అయ్యో మాస్టర్ గారు నేనే మిమ్మల్ని ఆశీర్వదించాను అలాగా ఏమంటారు? అమ్మో మా నాన్న చంపుతారు, అమ్మో మా బంధువులు ఏమనుకుంటారు, అయ్యో నా సమాజం ఏమనుకుంటుంది. మరియమ్మ సిగ్గుపడలే, యేసుని పోయడానికి సిగ్గుపడలే. అది భక్తి, అది భక్తి. నాకు పెళ్లి కాదేమో, నాకు కట్నం ఇవ్వరేమో, మంచి పిల్ల దొరకదేమో, కాదు భక్తి. చాలా మంది ఇలాగే చూస్తున్నారు. కొంతమంది మా ఊళ్ళో బిడ్డలాగా ప్రభు నమ్ముకున్నారు, ఆడపిల్లలకు సంబంధాలు రావట్లేదని అసలు బతికిందే దేవుని కోసం, బతికించిన దేవుడు. ఇప్పుడు సంబంధాలు ఏం చెప్తారు? దేవుని పక్కన పెట్టేస్తారు. ఎక్కడ న్యాయం? ఒక్కరే
నీరు పోయక మానడు. దయచేసి మరియమ్మ అనుకోలేదు బిడ్డలారా, మరియమ్మ నా దేవుడి కోసం ఎంత అవమానమైనా భరిస్తా, ఎంత నిందైనా భరిస్తా, ప్రభు కోసం ప్రాణాలైనా అర్పిస్తా అనుకుంది. దేవుడి బిడ్డలారా, ఈ రోజు అందుకే సర్వోన్నతమైన దేవుడు ఆమె కడుపులో పుట్టాడు. హల్లెలూయా. దేవుడి కడుపులో ఎందుకు పుట్టలేదు? ఇలాగే ప్రశ్నించేవారేమో, ఇలాగే అవమానపరిచేవారేమో, నిందించేవారేమో, ఎదురు మాట చెప్పేవారేమో. మరో మాట చెప్పలేదు తల్లి, నీ దాసుడు చెప్పినట్టుగా జరుగుగా, అలాగే జరుగు, అలాగే సంతృప్తి. సో దయచేసి ఈరోజు మనమందరం కూడా మార్త మరియలు ఉన్నారు, యేసే పాదాల దగ్గర కూర్చున్నారు. స్త్రీలు చాలా గొప్ప విలువైన వారు. యేసు ప్రభు చనిపోయి 3 రోజులు తిరిగి లేస్తానని చెప్తే సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళింది ఎవరు? స్త్రీలు. యేసు ప్రభు దేహానికి ఆ రోజు స్త్రీలు దేవుని బిడ్డలను పరిచయం చేయాలనుకున్నారు. ఈరోజు యేసు దేహం ఎవరో కాదు, యేసు దేహం ఎవరు? సంఘము. స్త్రీ ఏం చేయాలి? పరిచయం చేయాలి. దేనికి? యేసు దేహానికి. యేసు దేహం అనగా ఎవరు? సంఘము. సంఘము సంఘము. స్త్రీల ప్రాముఖ్యత చాలా గొప్పది. మనకు దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు మేలు చేసేవాడు, దేవుడు దీవించేవాడు. దేవుడి వైపు మాత్రమే చూడాలి. లోపములు అందరి లోపల ఉన్నాయి, లోపములు అందరి లోపల ఉన్నాయి. ఏదైతే చూపించే అవకాశం మనకు ఉండకూడదు. మార్చుకోవాలి, మార్చుకుంటూ చేర్చుకోవాలి. ఏం చేయాలి? కొన్ని గుడ్డి ఉంటాయి, కొన్ని గుడ్డి ఉంటాయి, కొన్ని చెవిటి ఉంటాయి, వినిపించవు. చెవు బాగా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? చెవు. ఇప్పుడు వినిపిస్తున్నాం, ఎంత చెప్పినా వినిపించాలంటే చెవిటి దయ్యమని అర్థం. అది చెవిటి దయ్యం అర్థం గొర్రె. ఏంటిది? చెవిటి. కానీ ఏం చేయాలి? ప్రేమగా దగ్గర తీసుకొని చెవులు వినిపించేటట్టుగా ఫస్ట్ సరి చేయాలి. తర్వాత ఖచ్చితంగా మారుతుంది. ఇంత నీచురాన్ని, ఇంత పనికి వాళ్ళు కానీ ఒక సాగుడు ఒకట, ఒక సంఘం ఒకట ఇలా విచ్చలవిడిగా బ్రతికాను, ఎంత ప్రేమ నా సంఘం అని రొమ్ములు కొట్టుకొని పాదాల దగ్గర పడుకునే కాలం అతి త్వరలో రాబోతుంది. దేవుడు నామమున స్తోత్రం. ఎక్కడైనా 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 దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. మనల్ని మార్చలేదా? ఖచ్చితంగా మారుస్తాడు. అట్టి కృప ధన్యకరమైన జీవితం మనం దయచేయగాక. కళ్ళు మూసుకున్న ప్రార్థించాలి. దిగులు చూడదు, దయచేసి కళ్ళు మూసుకున్న ప్రార్థించాలి. ప్రార్థన 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 దయచేసి ప్రార్థన ప్రార్థన ప్రజలు ప్రార్థించండి. మాట్లాడండి, దయచేసి ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా అన్న ప్రార్థించేద్దామా? 1 నిమిషం ప్రార్థించేద్దామా? స్తోత్రం. అందరం 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 ప్రార్థన కళ్ళు మూసుకుని ప్రార్థించాలి. స్తోత్రం అన్న ప్రార్థించేద్దాం. కలిసి స్వరమెత్తి ప్రార్థించేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. సమరయ స్త్రీని మార్చిన దేవుడు మనల్ని మార్చబోతూ ఆనాడు అంగుల పరిస్థితులలో లూదియా బిడ్డలారా ఇదిగో దూరంగా పట్టణస్థలాన్ని గాయపడుతూ ఉంది. వారు సేవలు సహకరించారు. ఇదిగో దేవుని బిడ్డలారా మిరియాము బిడ్డలారా, ఇదిగో రూతు ఉంది, ఇదిగో దేవుని బిడ్డలారా ఎస్తేరు ఉంది. చాలా మంది భక్తి గల స్త్రీలు ఉన్నారు. ఈ రోజు నీ స్థితి ఏమిటి? దేవుడు నిన్ను ఏమని పిలుస్తాడు? ఎన్ని రోజులు అలాగే ఉండిపోతావు? ఒక్కసారి దేవుడు